स्तवैर्ब्रह्मादीनां जय जय वचोभिर्नियमिनां गणानां खेलिभिर्मदकलमहोक्षस्य ककुदी स्थितां नीलग्रीवं त्रिनयनमुमाश्लिष्टवपुषं कदा त्वां पश्येयं కరధృతమృగం కండపరసుం. తాత్పర్యము: ఓ సాంబశివ, నిన్ను బ్రహ్మాది దేవతలు స్తోత్రం చేస్తూ ఉంటారు. యోగి పుంగవులంతా జయ జయ సాంబ అను పలుకుతూ ఉంటారు. ప్రమదగణాలు తమ ఆటపాటలతో సంతోషపెడుతూ ఉంటారు. నువ్వేమో నలని కంఠంతో మెరిసిపోతూ, మూడు కన్నులతో మురిపిస్తూ, గండ్రకొడ్డలిని మృగాన్ని ధరించి గౌరీదేవితో కూడిన వాడవై ఎద్దు వాహనాన్ని ఎక్కి ఉంటావు. ఆ విధంగా ఉన్న నిన్ను నేను ఎప్పుడు చూడగలుగుతానో కదా. ఇతరులకు సంబంధించిన దోషాలను బయటకు చెప్పకుండా కంఠంలోనే ఉంచుకోవాలని సూచించడానికి మనలోని దోషాలన్నింటినీ తన కంఠంలో ఉంచుకొని మనని ఇలా చేశావు అలా చేశావు అనకుండా తన కంఠాన్ని నల్లగా చేసుకున్నాడు. మనందరినీ కాపాడడం కోసం, సమస్త లోకాలను రక్షించడం కోసం పాలసముద్ర మథనంలో నుంచి పుట్టిన కాలకూట విషాన్ని మృంగి తన ఉదరంలో లోకాలను మాడిపోకుండా ఉండాలని కంఠంలోనే ఉంచుకుని నీలకంఠుడయ్యాడు. ఎంతటి కఠినమైన పాపాన్ని అయినా సరే నరికేస్తానన్నట్లు గండ్రకొడ్డరిని నన్ను నమ్ముకుంటే నీకు గల చంచలత్వం నా ఆధీనంలోనే ఉంటుంది అని సూచిస్తూ మృగాన్ని చేతిలో పట్టుకున్నాడు. నా దోషాలు ఎప్పటికి పోతాయో, నీ దర్శనం ఎప్పటికి కలుగుతుందో అని మనం ఎదురు చూడాలని శంకరులు సూచిస్తూ ఉన్నారు. దోషాలు పోతే గాని ఈశ్వర దర్శనం లభించదు.